పెద్దాయగూడెం మండలం కావాలని మేము పోయి ఎమ్మెల్యే సార్ని అడిగితే గ్యారంటీ మీ ఊరికి తీసుకొస్తానని చెప్పింది వాస్తవము. తగ్గేదేలే ఎవరన్నా అని తీసుకొస్తానని మాటిచ్చాడు. సార్ అంటే సారొస్తానంటే ఈ ఎమ్మెల్యే చెప్పలే. ఒక ఎమ్మెల్యే ఉండే లేదప్ప కొంచెం వేరే అవుతుందండి. కానీ మా పారసారథి గారు మీ ఊరికి తీసుకొస్తానప్ప మండలం చేస్తాను అందరూ చెప్పారు. మన ఊరు ప్రజలందరికీ తగ్గేది లేదన్నాడే. ఇది ఒక్కసారి సార్ మాకు తీసుకొస్తాడో తీసుకొస్తాడో తగ్గేది లేదన్నప్పుడు అది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే సార్ గారు తీసుకొస్తానని అభిమానం ఉంది. ఏమండి ఇంకోటి సార్ కొంచెం దయచేసి పెళ్ళాన్ని పిలిచి ఇంకోటి పిలిచి వస్తూ మా ఊరిని పర్చేజ్ చేస్తున్నావు సార్ దయచేసి. ఎందుకోసం అంటే నీవు పోయి ఒక వర్షాకాలం వచ్చావు మరి ఇప్పుడు వచ్చినావు. అందుకోసమే ఎవరన్నా పెళ్ళానికి పిలిచి పండుగ పిలిచి కొంచెం పర్చేజ్ పెంచుకుంటే మాకే పెద్ద ఊర్లో అభిమానం కలుగుతుందని చెప్పుకుంటున్నా. ఆయనక మన ఊరు పెద్ద ఆదినారాయణ రెడ్డి గారు కానీ దేవేంద్ర పండ కానీ ఎవరైనా కానీ సార్ పార్సార్ సార్ పోయినప్పుడు చెప్పినాడు గ్యాన్ తీసుకొస్తానని నమ్మకం ఉంది. మండలం మన ఊరు చేసిన సార్ ఫస్ట్ నీదే పునాది. ఫస్ట్ విగ్రహం పెట్టాము ఆశ ఉంది. ఏమంటే ఒక అన్నిందనికే నేను తడుపుకునేది. ఏమన్నారా మీ ఊరు కాదు మండలం లేవు ఊరు లేవు అవు లేవు అనేదే. దయచేసి నీవు ఫస్ట్ మన ఊరు మండలం చేసి సార్ దయచేసి నీ విగ్రహం పెట్టుకుంటాము. ఇంకా మాటలు దండి ఉన్నారో దయచేసి ఈ 2 మాటలతో ముగిస్తున్నాం. మాట్లాడిన 2 మాటలు కాదు చాలా ముత్యాల లాంటి మాటలు మాట్లాడినారు. మీరు అనుభవం అంతా గడించినారని చెప్పేసి నేనైతే నీకు సర్టిఫికేట్ ఇస్తున్నా. రాము సర్పంచ్గా ఈ 5 ఏళ్ళ దాదాపు 5 ఏళ్ళ అనుభవాన్ని రంగరించి చాలా బాగా మాట్లాడించి నవ్విస్తూ అతని యొక్క కోరికను పూర్తి చేశాడు. ఇప్పుడు మనకు ఇంకొక ఆశా జ్యోతి మన గ్రామ కీర్తిని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయినటువంటి రాష్ట్ర కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు సభను ఉద్దేశించి మాట్లాడుతున్నగా కోరుతున్నాను. పోయిందే ఎమ్మెల్యే గారు దాదాపు చాలా రోజులు లేరు. 25వ తేదీ నుంచి చూస్తూ ఉంటే ఆయన వచ్చిన రోజు పోయినాము. బహిరంగ సభ పెట్టేసేయండి అని ఇంకో మాట చెప్పిన 6వ తేదీ లోపలే పెట్టాలన్నాడు. 5వ తేదీ పెట్టినాం. కొంతమంది ಅಲ್ಲಪ್ಪ ಕೂಡ ಒಂದು 2 ದಿವಸ ಟೈಮ್ ಕೊಟ್ಟರೆ ಬೇಸಿತ್ತು. ಇಲ್ಲಪ್ಪ ನಮ್ಮ ಎಮ್ಮೆಲ್ಯೇ ಟೈಮ್ ಕೊಟ್ಟಿಲ್ಲ, ಅವ್ರು ಮತ್ತೆ ಹೈದರಾబాద్ ಹೋಗ್ಬೇಕೆ, ಅದಕ್ಕೆ ಹೆಂಗೆ ಹೇಳಿದಂದ್ರೆ అందరూ సహకరించేందుకు ధన్యవాదాలు. ఎక్కువగా నేను మాట్లాడను, అక్కడ వచ్చిన వాళ్ళే మాట్లాడాలి. క్లుప్తంగా మా కోరికను వక్తల ముందు ఉంచితే వక్తలు దానికి అనుగుణంగా మద్దతుగా చర్చలు లేకుండా కేవలం ఒకే ఒక అజెండా. మా నినాదం జెండాలు వేరైనా జెండా ఒకటి, జెండాలు వేరైనా మా అజెండా పెద్దరివణం మండలం, మా అజెండా అంతే సార్. అందరికీ చెప్తున్నాం, మాకు ఆదోని జిల్లా కావాలి, పెద్దరివణం మండలం కేంద్రంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో రావాలనేటువంటి ఆతృతతో చూస్తుంటూ దీని సాధ్యాలు ఏమో కానీ మేము ఒకటే అంటారు, మూడో భక్తి అంటారు, ముక్కుతురం అందరికి కూడా వచ్చినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గురించి ఒక 2 చిన్న మాటలు చెప్పాలా. కూటమి ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల కొరకు చేస్తున్నటువంటి పనులకు మనం అభినందించాలా. ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ 74 ఏళ్ల యువకుడు అని చెప్తుంటాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఆ 74 ఏళ్ల యువకుడు ముఖ్యమంత్రిగా శక్తి వంచన లేకుండా పనిచేసినట్టు మాత్రం మనం అందిస్తూ ఆయనకు ఒక బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే నిన్నగాక మొన్న నేను చెప్పాను మా సభలో కూడా సార్, ఎమ్మెల్యే సార్ ప్రత్యేకంగా కుప్పంకు నీరు తీసుకుపోయి జలాహారతి ఇచ్చినాడు. ఆ జలాహారతి ఇచ్చిన రోజు నేను ఇదే పనిగా మా ప్రజలకు చెప్పాను, ఎట్లయితే కుప్పంలో జలాహారతి ఇచ్చాడో మనకు వేదవతి నీళ్ళు కూడా ఇస్తాడు చంద్రబాబు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఐక్యంగా ఉంటే. వేదవతి కావాలి, ఆర్డిఎస్ కావాలి అనేటువంటి ఒక కోరిక ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంత కోరికలు మన్నిస్తారు, ఆదరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు దక్షిణ అజెండా మాకు పెద్దారివాడం మండల కేంద్రంగా కావాలి. దాని గురించి తర్వాత వక్తలు మాట్లాడతారు.
ప్రప్రథమంగా ప్రథమ పౌరుడు మన రామన్న గారు రెండు మాటలు మాట్లాడతారు. ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారం, మన ఊరు పెద్దలకి ఎంత నమస్కారం, ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్నోళ్ళకి ఎంత నమస్కారం. తర్వాత 86, 87లో మండల వ్యవస్థ వచ్చింది. ఆ మండలంలో అప్పుడు పెద్ద అరివాణం చేయాలా, పెద్ద అరివాణం చేయాలని ఆ రోజు 2 కనిపిస్లో మిస్ అయి ఓగిరి ఏకైక ఆదును కూడా చేశారు. ఎందుకంటే ఆదును చేసి మనల్ని మోసం చేశారు అప్పుడు నాయకులు. ఎందుకంటే ఈరోజు నేను చాలా బాధపడుతున్నాం. నేను ఒక జెడ్పీడీసీగా పనిచేశాను, ఈ మండలంలో వైస్ ప్రెసిడెంట్ పనిచేశాను. ప్రతిసారి పక్కన మండలం గజాయ తిమ్మారెడ్డి ఒక జెడ్పీడీసీ ఒకేసారి, నా భార్య ఒకేసారి జెడ్పీడీసీ, పక్కన ఆస్పాలి జెడ్పీడీసీ ఒకసారి మోహన్ రెడ్డి. నేను చాలా బాధపడుతుంది. ఎందుకంటే మాది 1,00,000 జనాభా, 1,20,000 జనాభా ఉంది మాది. ఆ రోజు 30,000 జనాభా ఉన్న మండలం వడగొంద మండలంలో 10 లక్షలు తీసుకుపోయే అతనే మనం 1,20,000 ఉన్న మండలాన్ని అదే 10 లక్షలు ఇచ్చారు మా గ్రాంట్. మీరు ఆలోచన చేయండి. అది 20 గ్రామం ఉన్న మండలం ఒకటే గ్రాంటు, 43 ఉన్న గ్రామం ఆదోనికి ఒకే గ్రాంట్. ఎందుకు ఇంకా జరుగుతుంది మాకు అర్థం కావలేదు. నిన్న మొన్న మా ఆంధ్రప్రదేశ్లో ఇదే ఇలాగా పెద్ద మండలం అంటే మండలం చేశారు. ఇప్పుడు మనోళ్ళు ఎమ్మెల్యే గతంలో చేసిన వాళ్ళు చాలా మాకు నష్టం చేశారు. ఎందుకంటే ఈరోజు పార్సాత్ వచ్చినాక, మన ఆదోని పార్సాత్ ఎమ్మెల్యే గెలిచినాక ఫస్ట్ ఆదోని మండలాన్ని 4 మండలాలు చేయండి అసెంబ్లీలో తిప్పిన ఘనత పార్సాత్ దక్కింది. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే మాట్లాడలేదు. జిల్లా పరిషత్ కూడా నేను పోతాయి పక్కన ఉంటాయి కదా, జిల్లా పరిషత్ కూడా మాకు 4 మండలాలు విభజించండి ఆదోని. ఆడ ప్రజలు ఇబ్బందిగా ఉన్నారు, అంత బ్యాక్వర్డ్ క్యాస్ట్ ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా వలస పెడుతున్నారు పనిలేక. మీరు ఆ రోజు ఎవరు అడిగలేక ఏం చేసావు, ఒక మండలాన్ని చేసి సర్వనాశనం చేశారు ఆదోని. ఈ రోజున్నా మీరు 4 మండలాన్ని చేయండి అని పాత్ర సార్ చాలా క్లారిటీగా ఉన్నారు. సంతోషం సార్. ఈరోజు మీ వలన రాష్ట్రంలో ఆదోని ఎక్కడుంది, ఆదోనిలో ఎంత పెద్దదని బయటకు వచ్చింది మీ వలన. అది మేము ఒప్పుకోవచ్చు సార్. ఈరోజు మీరు సార్ మా పెద్ద అరివాణం మంచి పెద్దది సార్. ఇక్కడ గలాట్ చేసేవాళ్ళు కాదు, లూడి చేసేవాళ్ళు కాదు. ఈరోజు ఇంత పెద్ద ఊరు గలాట్ లేకుండా ఉన్నామండి. ఈరోజు గతంలో ఏమో వదిలేండి గెలవచ్చు, మా వయసు మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ వయసు మేము వచ్చి వయసుకు వచ్చినాక ఈ ఊళ్ళో పెద్ద గలాటే లేదు. మీరు కావాలంటే స్టేషన్లో సర్టిఫికేట్ తీసుకోండి. మేము రాత్రి ఎవరో కొట్లాడితే 10-11 కల్లా రాజు చేసి ఇంటికి వస్తాం మేము. ఇది సమైక్యమైన పెద్ద అరివాణం. ఈ గ్రామ ప్రజలు అన్ని ఉన్నది చాలా బాగుంటారు. ఎందుకంటే మండలం ఎందుకు చేయాలంటున్నామంటే మండల హెడ్ క్వార్టర్ కూడా బాగానే ఉండాలి, అందరినీ సహకరించాలి. ఎవరు వచ్చినా మర్యాద ఇస్తారు. మా ఊర్లో ఉన్నోళ్ళ కింద వేరే ఊరు వచ్చి మర్యాద ఇచ్చేది ఎక్కువ. ఈ గ్రామాలు ఎక్కడైనా కొని చేయండి. మేము 12 గ్రామాలు పెట్టాం. వడగొంద పక్కన మాకు ఈడ 6-7 గ్రామాలు రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు మాకు వచ్చేకి మా ఆదోని మండలంలో 6 గ్రామాలు ఉన్నారు. 6 గ్రామాలు ఉన్నారు సార్. సంతెకూడూరు, చిన్న అరివాణము, అనువాడు, బొడదూరు, ఎటువల్లి, చిన్నగోళం ఉన్నారు సార్. మాకు చేయండి, మేము ఎవరికి ఇబ్బంది పెట్టము. మాకు సర్టిఫికేట్ అడగండి సార్. మేము చరిత్రలో లేదు. యా ఊరిని గలాట్ చేస్తే మా ఊరిని తిరుగుతాం కానీ వేరే ఊరిని సపోర్ట్ చేస్తాం మేము. ఈ ఊర్లో అంత మంచి గ్రామం. ఈ రోజు గ్రామాలు అడగండి. 12 గ్రామాలు పెట్టాం కదా, 12 గ్రామాలు చాలా హ్యాపీగా ఉన్నారు. పెద్దగడ మండలం అయితే మేము ఎక్కువ 10-20 కిలోమీటర్ దూరం అడగలేదు. ఓన్లీ 10 కిలోమీటర్ దూరమే అడిగినాం మేము. ఎంత 5-6 కిలోమీటర్ 10 లాస్ట్, ఎక్కడం లాస్ట్, అంత చిన్న కిలోమీటర్లు అడిగినాం. మేమే 20-30 కాదు. ఈరోజు మన పెద్ద ఎందుకు అట్లా లెక్క తప్పేసే లెక్క అర్థం కాదు. ఆరేకల్లో వచ్చి జిల్లాలో కలిసిపోతుంది. ఆదోని జిల్లా అయితే జిల్లాలో పోతుంది. అది కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, గర్ల్స్ కాలేజ్ ఉంది, అన్ని మైనారిటీ కాలేజ్ ఉన్నవాడ. అదంతా ఇంకా వదిలే పరిస్థితి లేదు. ఆదోని జిల్లా అయితే ఆరేకల్లు గ్రామము జిల్లాలో కలిసిపోతుంది. ఉండేది 5-6 కిలోమీటర్ల. ఇప్పుడు మేము 20 కిలోమీటర్ ఉన్నాం. మేము ఎంత ఒక మనిషి మేము ఆదోని పోవాలంట. ఇప్పుడు చూడు ఎంత పెద్ద మండలం, పెద్ద 4 మండలాలు. తహసీల్దార్ ఒకటే టౌన్ 1,50,000-60,000 ఓటర్స్ ఉన్నారు. 2 లక్షల జనాభా ఉన్నారు. ఒక తహసీల్దార్ పోతే ఒక మాటలకు ఒక రీతికి విలువ ఉంటుంది తప్ప మిగతా సామాన్య ప్రజలకి తహసీల్దార్ ఎక్కడో ఏమో ఒక పని చేసుకోవాలేదు. నాకు తెలుసు అది. ఎందుకంటే పెద్ద మండలం అయిపోయింది. అదే నేను పొరపాటు మన కౌతాలని పోయినా. నేను మన ఈ దేశంలో రజనీకాంత్ రెడ్డి ఉన్నాడు. ఆడ పోయిన సార్ ఎవరు లేదు.
నేను కూర్చో గంట కూర్చున్నాను. ఎవరు జనం లేదు సార్, ఇట్లా ఉంటే మేము ఏమైనా చేస్తారంటే అన్న అవకాశం వచ్చింది కదన్నా మండలం చేసుకో. ఇప్పుడు నా అన్న ఎమ్మెల్యే గారు కూడా 4 మండలం అంటున్నారు, మీకు ఖచ్చితంగా చేసుకోండి, మీకు బాగుంటుంది. అంత పెద్ద మండలం టౌన్ యాడ్ మెయింటైన్ చేయాలని మేము అని ఆయన క్లారిటీగా ఇచ్చాడు. ఇట్లా క్లారిటీ ఇచ్చినప్పుడు ఆలోచించండి సార్. మేమేమో మండలం వస్తే మాకేమేం రాదు, గార్నాడికి ఏం రాదు, మా గ్రామస్తులకి ఏం రాదు. ప్రజలు అందుబాటులో ఉంటాం, ప్రజలకి దగ్గరలో ఉంటాం. ఒక మనిషి ఆధునిక పోవాలంటే 500 ఖర్చు మినిమం. పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ వేసుకోవాలా, 100 రూపాయలు భోజనం పెట్టాలా, 100 రూపాయలు విద్య ఖర్చుకు 5 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈరోజు ఈ 12 గ్రామాల మండలాలు చేస్తే అందరూ ఇంటికి పోయి భోజనం చేస్తారు రావచ్చు, ఆఫీసర్ ఇంటికి పోయినా ఇంటికి పోయి రావచ్చు. అంత అందుబాటులో ఉన్నాం. మా గ్రామంలో కూడా అన్ని వసతులు ఉన్నాయి సార్. బ్యాంక్ ఉంది, హోటల్ ఉన్నాయి, అన్నీ ఉన్నవి, హై స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్ మా ఊళ్ళో. ఓన్లీ కాలేజ్ ఒకటి లేదు. కాలేజ్ పోలేని ఆ రోజు మాకు ఇబ్బందిగా రాలేదు, కొన్ని సాధువులు చూపించాం. ఇప్పుడు కూడా మేము ఈ గ్రామంకి వస్తే నేను చెప్పాను, నేను 6 ఎకరాలు కొంతమంది అడిగారు మీ ఎంత ఇస్తారు భూమిని. మేము మినిమం 5-6 ఎకరాలు చూపిస్తాం ఈ ఊర్లో, మినిమం 5-6 ఎకరాలు చూపిస్తాం. మమ్మల్ని మేమేమి డబ్బులు ఇచ్చేది వద్దు. మేము ఎక్కడో తిప్పులు పడి రైతులను అడిగి ఏమని చేసి మేము మండల ఆఫీస్కి కానీ ఎంఈ ఆఫీస్కి కానీ ఎండి ఆఫీస్కి కానీ స్థలం చూపించే బాధ్యత మాలో ఉంది. ఈరోజు మన గ్రామాలందరూ ఏకదారి నిలబడినారు సార్. మిమ్మల్ని మీరు ఉన్నంత వరకు మేము మర్చిపోరు. మండలం చేస్తే పెద్దారనమ్మని మీరు ఉన్నంత వరకు మా సర్పంచ్ గారు చెప్పారు మీ విగ్రహ స్థాపన చేస్తామని. అది 100% కరెక్ట్ సార్, దాని గురించి లేదు. అదివాణం ప్రజలు నాడే వేరే, అదివాణం నాడే ప్రజలు నాడే వేరే. ఎందుకంటే మాట ఇచ్చాక ఒకసారి అదే మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఆదినారాయణ రెడ్డి ఇండిపెండెంట్ చేస్తే ఊరు నిలబడి చేశారు. ఆ రోజు దాసప్పడికి ఓన్లీ 200-300 ఓట్లు పడ్డాం అంతే. ఇక్కడ ఊరు 1 సైడ్ ఆదినారాయణకి వేసాం. మా ఊరు మాట పెంచినాక మాట మీకు ఖచ్చితంగా మీరు రుణపడి ఉంటాం, నీకు అన్ని పెట్టంటాం, మేము ఉంటాం. మా ఊరు 1 సైడ్ నీకు నిలబడతారు. మండలం చేసి గ్రామాన్ని, గ్రామ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, ఇచ్చిన నాయకులందరికీ. ఆలయాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి పొందిన తూర్పున మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తూర్పున కనుమలు, పశ్చిమాన నల్లమల ఫారెస్ట్, మనం అత్యంత ఇష్టపడే ఒక జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున ఆశీర్వాదాలు, శ్రీశైల రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం, బిరబిర కదిలే కృష్ణమ్మ, అలాగే మన తుంగభద్ర తీర ప్రాంతం. ఈ ప్రాంతానికి అనువైన వనరుల ఈ ప్రాంతం ఈ రోజు పాలకుల నిర్లక్ష్యంతో కరువు వలసలకు నిలయమై, గత పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాంతాన్ని పూర్తిగా తొక్కిపెట్టాలని నేను భావిస్తున్నా. మరి అలాంటి ఈ ప్రాంతం కోసం ఈరోజు పార్థసారథన్న ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఎన్ని రోజులు నడిచినా అన్ని రోజులు ఈ ప్రాంతం గురించి మాట్లాడంటే మరి ఈ ప్రాంతంకు ఉన్న మక్కువ ఇంతగా ముందున్న పాలకులకు ఎందుకు లేదని మీరు తెలుసుకోని అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని ఎలాగైనా బాగు చేయాలని చెప్పి, ఈ జిల్లాని ఎలాగైనా బాగు చేయాలని చెప్పి ఈ మండల వ్యవస్థని ఈరోజు 1985లో రామారావు గారి చేతుల మీదుగా మే 25వ తారీఖున ఈ ప్రాంతాన్ని, ఈ మండల వ్యవస్థని చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పి పరిపాలన వికేంద్రీకరణగా ఈ ప్రాంతాన్ని ఈరోజు ప్రారంభించిన, మండల వ్యవస్థను ప్రారంభించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మా నేత రామారావు గారిని చెప్పి కూడా ఘనంగా చెప్పుకుంటున్నాం. మరి అలాంటి ఈరోజు ఆదోని రాష్ట్రంలోని అతి పెద్ద మండలమైన ఈ మండలాన్ని 4 మండలాలుగా విస్తరించి ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన పాలన అందించడానికి ఈరోజు ಹೆಸರಿನಾಗೆ ಸಾರಥ್ಯ ಇದೆ అంటే మీరేమన్నా కోరుకోండి దానికి సారథ్యం నేను వహిస్తాను ಅಂತ ಅರ್ಥ ಅದಕ್ಕೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ. ಇವಾಗ ಆದೋನಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಬಗ್ಗೆ ನಾವು ಎಷ್ಟೋ ವರ್ಷ ಹೋರಾಡಿದ್ವಿ, ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ವಿ, ಎಲ್ಲ ಮಾಡಿದ್ವಿ. ಆದರೆ ನೀವು ಮನಸ್ಸಿನಾಗಿದ್ದು ಕೋರಿಕೆಗಳು ಯಾವುದನ್ನ ಕೋರ್ಕಿರಪ್ಪ, ನಾನು ಗಟ್ಟಿಗೆ ಹೋಗಿ ಇಲ್ಲಿ ಆದೋನೋ ಕರ್ನೂಲ್ವರೆಗೆಲ್ಲ ಅಮರಾವತಿ ಅಸೆಂಬ್ಲಿನಾಗ ಸಿಎಂ, ಡೆಪ್ಯೂಟಿ ಸಿಎಂ, ಇನ್ನ ಹೆಚ್ಚಿಗೆ ಬೇಕಾದ್ರಿಗಿನ ಸೆಂಟ್ರಲ್ನಾಗಿರೋ PM ಕೂಡ ಕೇಳ್ಬೇಕು. ನನ್ನ ವಾಯ್ಸ್ ಕೊಡ್ತದ.
ಯಾಕಂದ್ರೆ ನಾನು ನಿಮ್ಗೆಲ್ಲ ಹೇಳ್ಬೇಕು ಒಂದು ವಿಷಯ. ಇವತ್ತು ದೊಡ್ಡ ಹರಿವಾಣ ಮಂಡಲ ಕೇಂದ್ರ ಮಾಡ್ಬೇಕೆಂಬುದು ಹಿರಿಯರು, ಯಾಕಂದ್ರೆ ಯಜಮಾನ್ರು ಇವತ್ತು ನೀವು ಎಂತ ಅದೃಷ್ಟ ಮಾಡಿರೋ ನನ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಆಗ್ಲಿ, ಊರು ಸಲುವಾಗಿ ಒದ್ದಾಡ ಜನನೇ ಇಲ್ಲ ಈ ಕಾಲದಾಗ. ಅಂತ ಅದು ವಯಸ್ಸು ಮ್ಯಾಕ್ ಬಿದ್ದರೂ ಕೂಡ ಅವರು ಇವತ್ತು ಈ ಊರ್ ಸಲುವಾಗಿ ಈ ಮಂಡಲ ಕೇಂದ್ರ ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತ ಲಾಭಗಳು ಎಂತಾವು, ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಜನರ ವ್ಯವಹಾರ ಶೈಲಿ ಹೆಂಗಿರ್ತತೆ, ಜೀವನ ಶೈಲಿ ಎಂಬುದು ಏ ರೀತಿ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ಅವ್ರು ಇವತ್ತ ಈ ವಯಸ್ಸಿನಾಗ ಕೂಡ ಅವರು ಹೋರಾಟ ಮಾಡ್ತಾರಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ನಾನು ಪಾದಾಭಿವಂದನೆಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೆ ನೀವು ಒಂದು ತಿಳ್ಕೋಬೇಕು, ಎಲ್ಲಾ ಯಜಮಾನ್ರು ಇವತ್ತು ಇಷ್ಟು ದೊಡ್ಡ ಮೀಟಿಂಗ್ ನನಗೆ ನಚ್ಚಿದ್ದೇನು ಗೊತ್ತಾ, ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಪ್ಪ ಯಾರನಿಗೆ ಕುರ್ಚಿಗಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾರು ಮೀಟಿಂಗ್ ಕೇಳೋದಲ್ಲ, ಆದ್ರೆ ಇವತ್ತು ದೊಡ್ಡ ಹರಿವಾಣದವರು ತಳ ಕೂತ್ಕೊಂಡು ಇವತ್ತು ಈ ಮೀಟಿಂಗ್ ಕೇಳಕತ್ತೀರಿ ಅಂದ್ರೆ ನೀವು ಬಲವಾಗಿ ದೊಡ್ಡ ಹರಿವಾಣ ಮಂಡಲ ಬೇಕು ಅಂತೇಳಿ ಈ ಮನಸ್ಸಿನಾಗ ಎಷ್ಟು ಗಟ್ಟಿ ಸಂಕಲ್ಪ ಐತೆ ಅಂಬೋದು ಇವತ್ತು ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಯಾಕಂದ್ರೆ ಯಾವ್ದನ್ನ ಮೀಟಿಂಗ್ ಹೋದ್ರೆ ಕುರ್ಚಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಜನ ಕುಂತ್ಕೊಂಬೋದಲ್ಲ, ನಾ ಇದ್ದು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಆದ್ರೆ ನೀವು ತಳ ಕುಂತ್ಕೊಂಡು ಕೇಳಕತ್ತೀರಿ ಇವತ್ತು ಎಲ್ಲರದ್ದು ಇದೊಂದು ಭಾಷಣ. ಅದಕ್ಕೆ ಹಂಗೆ ಇವತ್ತು ನೋಡ್ಬೇಕು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್, ಯಾಕಂದ್ರೆ ಈ ಊರು ಯಾಕಪ್ಪ ಅಂದ್ರೆ ಊರ್ನಾಗ ಹುಟ್ಟೋದು, ಊರ್ಲಿಂದ ಜನದ ಪ್ರೇಮ ಹೊಂದೋದು, ಎಲ್ಲೋ ಒಂದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸ್ಥಾನಗಳು ಊರ ಹೆಸರು ಹೇಳೋದು, ಮನಸ್ಸಿನಾಗ ಒಂದಿದ್ದು ಹೊರಗೊಂದು ಮಾತಾಡೋದು, ಹಿಂಗ ಬಹಳ ಮಂದಿ ನೀವು ನೋಡಿರ್ತೀರಿ. ಆದ್ರೆ ಎಲ್ಲಿದ್ರು ಕೂಡ ನಾವು ಊರು ಸಲುವಾಗಿ ಬದುಕ್ತೀವಿ, ಊರಿಗೆ ಏನಾನ ಕಷ್ಟ ಬಂದ್ರೆ ಓಡ್ಕೊಂತ ಬರ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ನೋಡ್ರಿ ಅಲ್ಲಿಲ್ಲ ನಮ್ಮ ಲಕ್ಷ್ಮೀಕಾಂತ್ ಅವರು ನಮ್ಗೆ ಎಕ್ಸಾಂಪಲ್. ಆಕ್ಚುಲಿ ನಾನು ಇದ್ದಿದ್ದು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟು ದೂರ ಇವತ್ತು ದೊಡ್ಡ ಹರಿವಾಣ ಮಂಡಲ ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ಮನಸ್ಸಿನಾಗಿದ್ದು ಇವತ್ತು ಇಷ್ಟು ಮಂದಿ ದೊಡ್ಡ ವೇದಿಕೆಯನ್ನ ಹಂಚ್ಕೊಂತ ಇದಾರ. ಹಂಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ, ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ 12 ಹಳ್ಳಿಲಿ ಈ ಒಂದು ಮಂಡಲ ಕೇಂದ್ರದಾಗ ಇರ್ಬೇಕಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದ್ರೆ ದೊಡ್ಡಪ್ಪ ಒಂದು ಮಾತಾಡ್ಯಾನ, ನೀವು ಶಾರ್ಟ್ ಆಗಿ ಮಾತಾಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ಯಾರ, ಅದಕ್ಕೆ ನಾನು ಎಲ್ಲರ ಹೆಸರು ಹೇಳಕ್ ಆಗ್ತಾ ಇದಿಲ್ಲ. ಈ ಹೋರಾಟದಾಗ ಭಾಗವಹಿಸತಕ್ಕಂತ ದೊಡ್ಡ ಹರಿವಾಣ ಗ್ರಾಮ ಹಿರಿಯರಿಗೆ, ಹಂಗೆ ಇದನ್ನ ಮುಂದಕ್ಕೆ ತಗೊಂಡೋಗಿ ನಡೆಸತಕ್ಕಂತ ಆದಿನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವರು ಅವರೊಂದು ಟೀಮ್ಗೆ, ಹಂಗೆ ನೀವು ಕೋರಿಕೆರಿ ನಾನು ಮಾಡ್ತೀನಂತ ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂತ ನಮ್ಮ ಶಾಸಕರು ಪಾರ್ಥ ಸಾರಥಿ ಅವರಿಗೆ, ಅದಕ್ಕೆ ಬೆನ್ನೆತ್ತಿ ನಿಂತಿದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಇನ್ನೊಂದಪ್ಪ ಒಂದು ಮಾತು ಲಾಸ್ಟ್ ಸಣ್ಣದ ಹೇಳಿ ಮುಗಿಸ್ತೀನಿ. ಇವಾಗ ಹುಡುಗರು ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಯಾವ ಊರಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ನಿಮ್ಮ ಊರ್ಲಿಂತ ಆದೋನಿ 20 ಕಿಲೋಮೀಟರ್, ಒಂದ್ 20 ಅನ್ಕರಿ ತೆಗ್ಗಂತ ತೆಗ್ಗಿನಾಗ ಮತ್ತೆ ಅದು ಮಳೆಯಾಗ ಬಿಸಿಲಿನಾಗ ಹೋಗಿ ಬರ್ಬೇಕಲ್ಲ. ಹಂಗೆ MRO ಆಫೀಸ್ನಾಗ ಏನಾದ್ರು ಕೆಲಸ ಐತಂದ್ರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ಮಂಡಲದ ಪರಿಷತ್ ಆಫೀಸ್ನಾಗ ಕೆಲಸ ಐತಂದ್ರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ಈಗ ನಾನು ನಿಮ್ಗೆಲ್ಲ ತಿಳಿಯಂಗೆ ಹೇಳ್ತೀನಿ, ಈ ಹೋರಾಟದಾಗ ಅವ್ರು ಮುಂದಿರ್ತಾರ, ನೀವು ಅವ್ರ ಸುಮ್ಕೆ ಮನಸ್ಸಿನಿಂದ ಕೂಗಿದ್ರು ಕೂಡ ಓಡ್ಕೊಂತ ಬರ್ಬೇಕು ನಿಮ್ಮ ಊರವರೆಲ್ಲ. ಎದಕ್ಕಂತ ಕೇಳ್ರಿ, ಇದು ಎದಕ್ಕಂತ ಕೇಳ್ರಿ, ಮಂಡಲ ಆದ್ರೆ MRO ಆಫೀಸ್ ನಿಮ್ಮೂರಾಗೆ ಬರ್ತತೆ, ಮಂಡಲ ಪರಿಷತ್ ಆಫೀಸ್ ನಿಮ್ಮೂರಾಗೆ ಬರ್ತತೆ, ಕಾಲೇಜ್ಗಳು ನಿಮ್ಮೂರಾಗೆ ಬರ್ತಾವ. ಇವಾಗ ಆಸ್ಪತ್ರೆಲಿಂದ ಇಬ್ಬಂದಿ ಬಿಡಕತ್ತಿರಲ್ಲ, ಅದಕ್ಕಿನ ಇವಾಗ ಅಂದ್ರಲ್ಲ 30 ಬೆಡ್ ಆಸ್ಪತ್ರೆ ಅಲ್ಲ 50 ಬೆಡ್ ಆಸ್ಪತ್ರೆ ಬರ್ತತೆ. ಇನ್ನ ಒಂದು ಸುತ್ತ ಇಲ್ಲೆಲ್ಲ ಹಳ್ಳಿಗಳಿಂದ ಬಂದಾರ, 12 ಹಳ್ಳಿ ಜನ ಏನು ಕೆಲಸ ಇದ್ರು ಕೂಡ ನಿಮ್ಮೂರಿಗೆ ಬರ್ತಾರ. ನಿಮ್ಮೂರಾಗ ಟೀ ಸ್ಟಾಲ್ ನಡ್ಸೋನು ಬೇಸಿರ್ತಾನ, ನಿಮ್ಮೂರಾಗ ಕಿರಾಣಿ ಅಂಗಡಿ ನಡ್ಸೋನ್ ಬೇಸಿರ್ತಾನ, ನಿಮ್ಮೂರಾಗ ಗೊಬ್ಬರದ ಅಂಗಡಿ ನಡ್ಸೋನ್ ಬೇಸ್ಬಿಡ್ತಾನ, ನಿಮ್ಮೂರು ಜನರೆಲ್ಲ ಬೇಸ್ಬಿಡ್ತಾರ ಅಂಬೋದು ನೀವು ಒಂದು ಮನಸ್ಸಿನಾಗ ಗಟ್ಟಿಯಾಗಿ ಇಟ್ಕಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಮಂಡಲ ಆದ್ರೆ ನಮ್ಮೂರಿಗೆ ಏನ್ ಬರ್ತತೆ ಬಹಳ ಮಂದಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳ್ಕತ್ತೀನಿ. ಇನ್ನೊಂದು ಎಷ್ಟೋ ವರ್ಷದಿಂದ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಊರು ಇವತ್ತು ಜಲ್ದಿ ನಮಗೆ ಮಂಡಲದಾಗ ಯಾವ್ದನ್ನ 2 ಊರು ದೊಡ್ಡ ಊರಿಗೆ ಜ್ಞಾಪಕ ಬರೋದಂದ್ರೆ ಫಸ್ಟ್ ಪೆದ್ದ ಹರಿವಾಣ, ಆದ್ಮೇಲೆ ಪೆದ್ದ ತುಮಡಂ. ಅದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಅದರನ್ನು ದೃಷ್ಟಿಯಾಗಿ ಇಟ್ಕೊಂಡೆ ಪಾರ್ಥ ಸಾರಥಿ ಅವರು ನಮ್ಮ ಮನಸ್ಸಿನಾಗ ಇನ್ನ ನಮ್ಮಂತವ್ರಿಗೆ ಹುಟ್ಟಿಲ್ಲ. ಆ ಟೈಮ್ನಾಗೆ మండలాన్ని 1,20,000 మంది జనాభా ఉన్న పెద్ద మండలాన్ని 4 మండలాలుగా విభజించండి ಅಂತೇಳಿ ಮುಂದು ಚೂಪುతో ಅಂದ್ರೆ ಮುಂದಾಗೆ ಆತ ಇದನ್ನ ಬೇಕು ಅಂತ ಸಂಕಲ್ಪಿಸಿ ಮುಂದಾಗೆ ಆತನ ಬಾಯಿಲೆಸ್ ಮಾತು ಬಂದತ್ತೆ. ಅದಕ್ಕೆ ನೀವೆಲ್ಲರೂ ಆತಗ ದೊಡ್ಡ ಚಪ್ಪಟ್ಲೇ ಸೊಡಿಬೇಕು. ಇವತ್ತು ಅದಕ್ಕೆ ಜಿಲ್ಲಾ ಏರ್ಪಾಟು ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಏರ್ಪಾಟು ಕೂಡ ಮುಗಿದ ಕತೆ ಅನ್ಕೊಂಡ್ವಿ. ಎಷ್ಟೋ ಒದ್ದಾಡ್ಯಾರ ಅವರು ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಏರ್ಪಾಡು, ಅವರಾಗ್ಲಿ ಶ್ರೀಕಾಂತ್ ರೆಡ್ಡಿ ಇಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರೂ ಹೋರಾಟ ಮಾಡ್ಯಾರ. ಆದ್ರೆ ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಎಂಬುದು ಮತ್ತೆ ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಬಂದತ್ತೆ. ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಆಗೋದು ಗ್ಯಾರಂಟಿ, ಪೆದ್ದ ಹರಿವಾಣ ಮಂಡಲಂ ಆಗೋದು ಗ್ಯಾರಂಟಿ.
ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ ಸಾರಥಿ, ಬಡ ಜನರ ಸಾರಥಿ, ಕಷ್ಟಗಳಿದ್ದವರು ಸಾರಥಿ, ಅಭಿವೃದ್ಧಿದ ಸಾರಥಿ, ಸಂಕ್ಷೇಮದ ಸಾರಥಿ, ಪಾರ್ಥ ಸಾರಥಿ, పెద్ద హరివాణం మండలన ಸಾರಥಿ ಒತ್ಲಿಂತ ಪಾರ್ಥ ಸಾರಥಿ ಅಂತ ಕರ್ಬೇಡ್ರಿ ನೀವು, ದೊಡ್ಡ ಹರಿವಾಣದ ಸಾರಥಿ ಅಂತ ಕರ್ರಿ, ಜಲ್ಲೆ ಆಗ್ಬಿಡ್ತದೆ ಕೆಲಸ ಆಯ್ತಾ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಈ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೆ ತುಂಬಾ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು ತಿಳಿಸ್ತಾ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. మల్లప్ప గారు, నేను అధ్యక్ష స్థానంలో కాబట్టి కొంచెం చొరవ తీసుకుంటాను. మీ మాటల్లో ఒక చిన్న మార్పు కోరుకుంటున్నా. పెద్ద హరివాణం బాగుపడుతుందని చెప్పి నేను ఒప్పుకోను. అన్ని గ్రామాలు బాగుపడతాయి. ఇవి పెద్ద హరివాణం బాగుపడుతుందంటే ఆయప్ప ఇల్లు ఆయప్ప నాకెందుకంటే ఇక్కడ ఒక తహసీల్దార్, ఒక ఎంపీడీఓ అందరూ ఒక్కొక్కరు ఉంటే ప్రజల సమస్యలు ఎలా తీరుతావయ్యా? ఇక్కడ ఈ ఒక మండలాన్ని అభివృద్ధి చేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాలను మన ఊరికి తోలుకుంటూ ఒక మన గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దే అవకాశం మన గ్రామ ప్రజలందరూ తీసుకోవాలి అని చెబుతున్నాం. మన ఊరు మండలంగా మారితే ఇప్పుడే విచ్చేసినటువంటి హాదోని రథ సారథి డాక్టర్ పార్థ సారథి వాల్మీకి గారికి పెద్ద హరివాణం గ్రామం ప్రజల తరపున ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. జోరంగా చెప్పట్లు అందరూ. ఎమ్మెల్యే గారిని సన్మానం చేసుకుంటున్నారు. సంతోషం చేయండి. ఇప్పుడు వేదిక యొక్క ప్రథమ ಉದ್ದೇಶ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಚೈರ್ಮನ್ ಆದಂತಹ ಜಯೇಂದ್ರಪ್ಪ ಅವರಿಗೂ, ಹಾಗೆ ಜನಸೇನಾ ಇನ್ಚಾರ್ಜ್ ಆದಂತಹ ಮಲ್ಲಪ್ಪ ಅಣ್ಣವರಿಗೂ, ಹಾಗೆ ಶ್ರೀಕಾಂತ್ ಅಣ್ಣವರಿಗೂ, ಉಮ್ಮಿ ಸಲಾಂ ಅವರಿಗೂ, ಹಾಗೆ ಕೃಷ್ಣಮಕ್ಕ ಅವರಿಗೂ, ಸುತ್ತಮುತ್ತ ಹಳ್ಳಿ ಊರಿಂದ ಬಂದಂತಹ ಸರ್ಪಂಚ್ ಮತ್ತು ಎಂಪಿಟಿಸಿಗೂ, ಹಾಗೆ ನಮ್ಮ ಊರಿನ ಎಲ್ಲ ಸುತ್ತ ಬಂದಂತ ರೈತರಿಗೂ, ನಾವು ಇವತ್ತಿಗೆ ಕೊನೆಯ ಇವತ್ತು ಅಣ್ಣ ಬೀಜ ಹಾಕ್ಯನ ಅದು ವೃಕ್ಷ ಆಗಿ ದೊಡ್ಡ ಮರ ಆಗಬೇಕು. ಅಣ್ಣ ಬಂದು ಇವತ್ತು ಬೀಜ ಹಾಕ್ಬಿಡಿ ನರೇಂದ್ರಯ್ಯ, ನಾವು ಮಂಡಲ ಸಾಧಿಸುವಂತಂದು ಅದಕ್ಕೆ ನೀರು ಬೆಳೆ ಹಾಕಿ ದೊಡ್ಡ ಗಿಡ ಸಾರಿಸಿ ಆ ನೆರಳಲ್ಲಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಆ ಗಿಡದ ನೆರಳಿಗೆ ಪಾಠಾರ್ಥವನ್ನು ವೆಂಕ ಇಟ್ಟು ನಾವೆಲ್ಲರೂ ಪೂಜೆ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಇವತ್ತು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಇದೇ ರೀತಿ ಅಣ್ಣ ಯಾವತ್ತೂ ಏನು ಕರೆದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಮನೆಯಿಂದ ಸೈನಿಕರಂತೆ ಹೋಗಿ ಎಲ್ಲಿ ಯಾರು ಪ್ರಾಣ ತ್ಯಾಗರು ನಡೆಯಬೇಕಂತ ಹೇಳುತ್ತಾ ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೆ ಅಣ್ಣನವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದು ನೆರವೇರಿಸುತ್ತ ಎಲ್ಲರಿಗೂ అన్నా మేము పెద్ద హరివాణం సుత్తముత్త పల్లెటూరందరికీ నీకు రుణపడి ఉంటామన్నా. నీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే మా పెద్ద హరివాణం మనం చేసిరాలన్నా, ఆదాన్ని నీ జిల్లా చేయాలా, మీ యొక్క పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ ప్రత్యేకంగా మీ యొక్క అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క శిరసా నమస్కారం చేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాము. చిన్న అనౌన్స్మెంట్ అండి.